నమస్కారం మిత్రులారా. ఈరోజు మన దగ్గర అన్నీ ఉన్నాయి. టెక్నాలజీ, సౌకర్యాలు, విలాసాలు. కానీ ఒక్కటి మాత్రం కరువు అవుతోంది. అదే ప్రశాంతత. భగవాన్ రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ప్రశాంతమైన మనస్సే అన్నిటికంటే విలువైన సంపద. మరి ఆ సంపదను మనం ఎలా సంపాదించుకోవాలి? ఈరోజు ఈ వీడియోలో మనం మన మనస్సుని ఒక ప్రశాంతమైన సరస్సులాగా ఎలా మార్చుకోవాలనేది తెలుసుకుందాం. మనం రోజు వేల ఆలోచనలతో గడుపుతాం. గతంలో జరిగిన తప్పులు లేదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న భయం. రమణ మహర్షి గారు మనస్సుని ఒక కోతితో పోల్చారు. అది ఎప్పుడూ ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు దూకుతూనే ఉంటుంది. మనం బాహ్య ప్రపంచంలో ఆనందం కోసం వెతుకుతాం, కానీ అసలైన శాంతి మన లోపలే ఉందని మర్చిపోతాం. రమణ మహర్షి గారు సూచించిన అత్యంత సులభమైన కానీ శక్తివంతమైన మార్గం ఏమిటో తెలుసా? ఆత్మవిచారణ. ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అని ప్రశ్నించుకోండి. సమాధానం నాకు అని వస్తుంది. ఇప్పుడు ఈ నేను ఎవరని లోతుగా ఆలోచించండి. ఇలా ప్రశ్న వేయగానే ఆలోచనల ప్రవాహం ఆగిపోయి మనసు తన మూలమైన హృదయం వైపు మళ్ళుతుంది. రమణ మహర్షి గారు గంటల తరబడి మౌనంగా ఉండేవారట. మౌనం అంటే కేవలం మాట్లాడలేకపోవడమే కాదు, మనసులో ఆలోచన లేకపోవడం. వర్తమాన క్షణంలో జీవించడం నేర్చుకోవాలి. రేపటి గురించి చింతవద్దు, నిన్నటి గురించి బాధవద్దు. ఈ క్షణం, ఈ శ్వాస, ఇదే సత్యం. ఇదే మిమ్మల్ని ప్రశాంతత వైపు నడిపిస్తుంది. ప్రశాంతత కోసం అడవులకు వెళ్ళక్కర్లేదు, లేదా హిమాలయాలకు వెళ్ళి తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. మీ పనుల మధ్యలోనే దాన్ని వెతుక్కోవచ్చు. సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం మానివేయండి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు ఏమీ చేయకుండా నిశ్చలంగా కూర్చోండి. గుర్తుంచుకోండి, మీ మనస్సును శాంతింపజేసే శక్తి మీ దగ్గరే, మీ హృదయంలోనే ఉంది. రమణ మహర్షి గారి బోధనలు మనకు ఒక దిక్సూచి లాంటివి. ఈరోజే ఆ సంపదను వెతకడం ప్రారంభించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసి మీ మిత్రులందరితో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు అప్డేట్లు మీరు మిస్ కాకుండా ఉండడానికి మన శ్రీ రమణ మార్గం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. హర హర మహాదేవ శంభో శంకర. ధన్యవాదములు. శుభదినము.